ఆకలేస్తుంది. పద వెళ్ళి ఏమైనా తిందాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను చాక్లెట్స్ తీసుకుని వస్తాను. లైవో, ఇతనే నా ఫ్రెండ్ ఘనశ్యామ్ ఠాగూర్. అందరూ ముద్దుగా గంటి అని పిలుస్తారు. ఇతను మన స్కూల్ కి కొత్తగా వచ్చాడు, అందుకే నీ తరపున తనకి ఈ ఐస్ క్రీమ్ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఏ గంటి, నా ఐస్ క్రీమ్ నాకు ఇచ్చేసేయ్. గంటి నుంచి ఐస్ క్రీమ్ లాక్కునే ముందు బాగా ఆలోచించుకో. వీడు పెద్ద కరాటే ఛాంపియన్. వీడితో పెట్టుకుంటే నీ పని అయిపోయినట్లే. బంటి, తన ఐస్ క్రీమ్ తిరిగిచ్చేయి. నేను మీకు తిరిగివ్వను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఎలా పడ్డాడో చూడు. మీకు పక్కన వాళ్ళని ఏడిపించడం ఇష్టం కదా, అందుకే ఆ దేవుడు మిమ్మల్ని ఏడిపిస్తున్నాడు. బాగైంది కదా. ఏమైంది? ఏం లేదు, వీడు పెద్ద కరాటే ఛాంపియన్ అంట. కానీ అరటి పండు మీద కాలేసి కింద పడ్డాడు. ఇంకా కరాటే ఏం చేయగలడు? ఇమిలీ, నీ సంగతి తర్వాత చూస్తాను. చూసారా, గంటిని ఏడిపిస్తే చివరికి ఏమవుతుందో. ఇంకొకసారి ఇలా చేశారంటే మీకు కరాటే పంచ్ కొట్టి కొట్టి ఆఖరికి మిమ్మల్ని ఆలు పరాటా చేసేస్తాడు. అంటే నువ్వు ఇలా చేయడం నిజంగా చాలా తప్పు. సరే, ఇమ్లీకి సారీ చెప్పు. నేను అది కూడా సారీయా? జోకులు భలే వేస్తున్నారు మీరు. నన్నే అవమానిస్తారు కదా, నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? గంటితో కలిసి కరాటేలో పోటీ పడతావా ఏంటి? అవును, నేను తనతో కరాటీలో పోటీ పడతాను. అలాగే తనని ఓడిస్తాను. అలాగే, నువ్వు సిద్ధమవడానికి నేను ఒక నెల టైం ఇస్తాను. నెక్స్ట్ మంత్ 1st తారీఖు నేను ఇమ్లీ ఒకరితో ఒకరం పోటీ పడతాము. కమాన్ గాయ్స్. వచ్చే నెల 1వ తారీఖు. అప్పుడు స్కూల్ కి సెలవులు. మనం మన స్కూల్ రింగ్ లోనే పోటీ పడదాము. నిజానికి నీకు కావాలంటే ఒక నెల అంటే చాలా టైం ఉంది. మన ఊరు వదిలి నువ్వు త్వరగా వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. హాయ్ ఇమ్లీ. Wow, what a party! ఏయ్, బట్టలు లేని గాడిదా, ఈ పార్టీకి ఎలా వచ్చావు? లోపల ఎవరు రానిచ్చారు నిన్ను? సెక్యూరిటీ, బయట పంపించండి. ఖబర్దార్, నన్ను ఎవరైనా టచ్ చేస్తే మర్యాదగా ఉండదు. వదిలేయండి నన్ను. వీర్, జింటో, ఎంత మంచి కళ. వీర్ వీర్, నేను కళలో చూశాను. డాంకీస్ షూట్ వేసుకుంటే ఎంత స్మార్ట్ గా ఉంటారో తెలుసా నీకు? చుల్బుల్ మొండిగా మాట్లాడకు. జింటూ, నువ్వు సూట్ వేసుకుంటే ఎలా ఉంటావని నేను ఆలోచిస్తున్నాను తెలుసా? సరే అయితే చూడు. వావ్, యు ఆర్ హ్యాండ్సమ్. జింటూ, ఒకవేళ నేను కనుక సూట్ వేసుకుని వాకింగ్ స్టిక్ తో అలా నడుస్తూ ఉంటే ఎలా ఉంటానంటావు చెప్పు? నువ్వు చాలా బాగుంటావు. సరే చూడు. వావ్, థ్యాంక్ యూ జింటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లుక్ గ్రేట్ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. ఫుర్సత్ గంజ్లో ఒక రౌండ్ వేసి అలా తిరిగి వస్తాను. వావ్, ఎంత మంచి మ్యూజిక్. కళలో స్లో డాన్స్ చేశాను. అసలైన డాన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేను ఈ ప్రపంచానికి చూపిస్తాను. వావ్, వావ్, వావ్. ఒకవేళ ఈ గాడిద మనకి దొరికితే
మనం చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. నువ్వు సరిగ్గా చెప్తున్నావు కానీ ఇది ఎవరిది? ఎవరిదైనా సరే, కానీ ఇప్పుడు మనది. పద. వదలండి నన్ను. ఏయ్! అరే ఏం చేస్తున్నారు మీరు? ఆగండి, నా మాట వినండి, కాపాడండి. వీర్! తాతగారు జింటూ ఎక్కడున్నాడు? తను ప్లేన్ మీద లేడు. ఈ జింటూ మాయమవడంలో ఎక్స్పర్ట్ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదు. తను ఇక్కడే ఎక్కడో ఉన్నాడని నాకు అనిపిస్తుంది. ఆ? అయ్యో, మళ్ళీ ప్రమాదం. నా దగ్గర మామిడి పండ్లు ఉన్నాయి. మామిడి పండుని చూసి భయపడుతున్నారా? మామిడి పళ్ళని చూసి కాదు, దాని లోపల ఉన్న టెంకల గురించి భయపడుతున్నాం. అటు చూడండి, ఎక్కడున్నాడు జింటూ? వెళ్ళిపోతున్నాడు. పదండి వెళ్ళి పట్టుకుందా. తాతగారు మీరు ఇంటికి వెళ్ళండి, మేము జింటిని పట్టుకుని ఇంటికి తీసుకొస్తాం. ఇలా స్కేటింగ్ చేస్తుంటే చాలా సరదాగా ఉంది. జింటూ ఆగు. Wingsuit on. Wingsuit on. స్కేటింగ్ కన్నా వీర్లా చేస్తే ఇంకా చాలా సరదాగా ఉంటుంది. థ్యాంక్ యూ తాతగారు. తాతగారు జింటూ ఇంకా చేసింది చాలు. అరే, ఈ జింటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? హయ్యా! హూ! హా! హూ! హా! హా! బాస్ బాస్ అసలు ఇతను ఎవరు? ఎందుకు ఇలా అరుస్తున్నాడు? ఇతనే నింజా మాస్టర్ ద టైగర్. హయ్యా! హూ! హా! హా! హూ! హా! ఏయ్యా! హూ! ఇతను ఈ ప్రపంచంలో ఎంత శక్తివంతుడైనా ఓడించగలడు. తనెంత స్పీడ్ అంటే వీర్ తనను చూడకముందే వీరిని ఇట్టే పట్టేసుకుంటాడు. అందుకే నేను ఇతన్ని పిలిపించాను. You're genius, boss. You're genius. షీఈ్ రైట్ బాస్, షీఈ్ రైట్. కానీ మిస్టర్ క్రౌచింగ్ టైగర్, నువ్వు ఈ ప్రపంచంలో అందరికన్నా శక్తివంతుడని ఒప్పించగలవు సరే, మరి ఈ ప్రపంచంలో అందరికన్నా శక్తివంతుడు మా బాసే. ఆయన్ని ఓడించి చూపించు. యా! ఇక చాలు, ఇక చాలు. ఇప్పటికే చాలా కొట్టావు. ఇక నా వల్ల కదా పో. బాస్ బాస్, యు ఆర్ రైట్. ఇతను చాలా ఫాస్ట్ ఫైటర్. నాకు చాలా కోపం వస్తుంది, చెప్పలేనంత కోపం. టింబక్టు, నువ్వు నన్ను సర్వనాశనం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావా ఏంటి? సారీ బాస్, సారీ. టింబక్టు,
నింజా మాస్టర్ గారికి లేజర్ స్వాడ్ ఇవ్వు, అలాగే మిగతా ఆయుధాలు కూడా త్వరగా ఇవ్వు. నో థ్యాంక్ యూ. నాకు ఎటువంటి ఆయుధాలు అవసరం లేదు. అలాంటి మామూలు చిన్నపిల్లాడి కోసం నా కాళ్ళు చేతులు సరిపోతాయి. వాడు మామూలు పిల్లాడు కాదు, వాడు వీరొక రోబోట్. వాడిని తక్కువ అంచనా వెయ్యొద్దు. వాడు నా దగ్గర ఉన్న పెద్ద పెద్ద రోబోట్లని మట్టి కరిపించాడు. ఇప్పటి వరకు నన్నెవరూ ఓడించలేదు. పద టింబక్టు, ఆ వీరెవరో నాకు చూపించు. త్వరగా పద. అటు చూడు, అతనే అక్కడ అమ్మాయితో ఉన్నాడు కదా, అతనే వీర్. ఓకే థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? తనే క్రౌచింగ్ టైగర్, ది గ్రేట్ నింజా మాస్టర్. ఈ ప్రపంచంలోనే శక్తివంతమైన నింజా మాస్టర్. ఇప్పుడు వీడు నీ ఎముకల్ని విరగ్గొట్టి నిన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఓ అలాగా, అయితే నేను చూస్తాను ఎవరు ఎవరి ఎముకలు విరగ్గొడతారో.